యూట్యూబ్లో అండి చెన్నైలో బ్రాడ్వేలో మంచి గుడి ఉందనేసి చూశాను. దాంట్లో ఏంటంటే అండి హైకోర్టు చెన్నై హైకోర్టులో ఆవరణలో ఒక శివుడు గుడి పెరుమాళ్ గుడి ఉండేదంటండి. అప్పుడు ఆంగ్లేయులు కదండి, 1800 శతాబ్దం అంటండి. అప్పుడు ఆంగ్లేయులు అంట అక్కడ ఏదో కట్టడాన్ని నిర్మించడానికి ఆ గుళ్ళు తొలగించారంట. మనం ఆంగ్లేయులు అంటాం కదండి, ఆ గుళ్ళు వాళ్ళు ఏం గుళ్ళు పాడు చేయలేదు, మన గుళ్ళు డిస్ట్రాయ్ చేయడము వాటిని అంటే ప్లేస్ మార్చారు. అప్పుడు ఏమైనా కట్టడాలు కట్టేటప్పుడు అడ్డంగా ఉంటే తీసి వేరే చోట నిర్మించారు. అలా చాలా ప్లేస్లు జరిగినాయండి. వాళ్ళు ఏమి తొలగించలేదు. అలాగే భద్రకాళి అమ్మ గుడి, చాలా మంచి మంచి గుళ్ళు అండి. ఒక చోట తొలగించారంటే ఇంకో చోట వాళ్ళని పునర్నిర్మించారు. అలాగండి ఈ గుడి వాళ్ళు వచ్చి వేరే చోటు చూసి అక్కడ నిర్మించడానికి తలపెట్టారంటండి ఆంగ్లేయులు. కానీ అక్కడ చెన్నైలో ముత్తు కృష్ణ మొదలయ్యారన్న ఆయన నా సొంత డబ్బులతో నా సొంత స్థలంతో నిర్మించుకుంటాను, నా సొంత స్థలంలో నిర్మించుకుంటానని శివుడు గుడి, వెంకటేశ్వర గుడి రెండు ఒకే ఆవరణండి. ఆ స్థలమే 4 రోడ్లకి కార్నర్లో ఉందండి. ఒక సైడ్ ఏమో శివుడు గుడి అంతా కనపడుతుంది. మేము అటు లోపలికి వెళ్ళేసరికండి అక్కడ ఏదో ఆర్డర్ చేస్తున్నారు, అన్ని పెయింటింగ్లు వేస్తున్నారు, ఏమన్నా కుంభాభిషేకం చేస్తారేమో. అంతా జల్లి కంకర వేసి లోపల చాలా పెయింటింగ్లు చేస్తున్నారండి. ఒక 100 మంది పనిచేస్తున్నారు. మెయిన్ దేవుణ్ణి చూడలేదు కానీ ఉత్సవ విగ్రహాలు మాత్రం ఒక చాటు పెట్టారు. అదే ఇంత దూరం వచ్చాము ఏం చూడకుండా వెళ్ళిపోతున్నాం అనుకుని ఎందుకన్నా మంచిదని ఏదో 4 అడుగులు వేసాను. నేను 4 అడుగులు వేస్తే అక్కడ పూజారి గారు అనుకున్నారు, ఆ దేవుణ్ణి ఉత్సవ విగ్రహాలను ఇక్కడ పెట్టాం చూద్దరు కానీ రండి తీసుకెళ్ళి అక్కడ మాతో పాటు తెలుగు వాళ్ళు ఎవరో ఆ గుళ్ళో ఎత్తుకుంటూ వచ్చారండి. వెళ్తే అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు, హనుమంతుల వారు ఉన్నారు. ఒక చాటు వచ్చి పెరుమాళ్ళు ఇదండి. శివుణ్ణి చూసేది అటు క్లోజ్ చేసి ఉంది, అటు వెళ్ళలేదు మేము. కానీ ఆయన పూజారి గారు మాకు అర్చన చేయించి శనగలండి ఉడకేసి ప్రాప్తం అండి, దేవుడి ప్రసాదం ప్రాప్తం. అంత ఇత్తడి దాంట్లో ఒక ఆయన క్లాత్ మూతేసి ఒక చాట పెట్టారు. ఇంకో ఆయన వచ్చి మా అందరికీ శనగలు పెట్టారు. మా చిన్నమ్మాయి మా మనవరాలు రోడ్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. మా వారు వచ్చారు, అందరూ వచ్చి మళ్ళీ ఆ ఉత్సవ విగ్రహాలని బాగా దండం పెట్టుకునండి. అక్కడ మెట్ల మీద కూర్చుని మా మనవాడిని ఫోటో తీయమంటే ఏమో వంకర ఫోటోలు తీశాడు. అవి పెట్టడానికి వీలైతే పెడతారండి. ఇప్పుడు పనులు జరుగుతున్నాయండి. 1 నెల 2 నెలల్లో కుంభాభిషేకం జరుగుతుంది అనుకుంటా. బాగా పెయింటింగ్ వేస్తున్నారు. అంటే లోపల అన్ని వీడియోలు తీయనివారు కదండి, అది పాత చాలా వందల సంవత్సరాల క్రితం గుళ్ళండి. అవన్నీ మనం బయట నుంచి ఏదో 2-3 ఫోటోలు తీసాను, మీకు అప్లోడ్ చేస్తాను. బ్రాడ్వే అండి, ఎన్ఎస్సి బోస్ రోడ్డు ఏమంటారు. మేము అక్కడ బ్రాడ్వే వెళ్ళి కొంచెం నడిచాము, చాటు కార్ ఆపేసి కొంచెం నడిచాము, దేవుళ్ళు దర్శనం చేసుకున్నామండి. ఇంకా ఒక 2-3 నెలల తర్వాత గుడి బాగు చేసేస్తారు, ఇంకొకసారి వెళ్ళొచ్చు. అదండి, అలా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు పార్సాది గుడికి వెళ్దామంటే మా పిల్లలు ఇది 1 వే కారు ఎక్కడ పెడతావు, ఏమన్నా సైకిల్లో మడత పెట్టి సైకిల్ సంకలో పెట్టుకుంటా కానీ నవ్వుతున్నారు. అలా అని తీసుకొచ్చి టికెట్ కూర్చోబెట్టారు. మా పిల్లలందరూ కాసేపు సరదాగా మాట్లాడి కాసేపు ఆగి మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. మా పెద్దమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాం. ఏదో మీకు చిన్న వివరణ అండి, ఆ ఫోటో మొత్తం వేయలేను కదా, ఆ గుడి గురించి చిన్న వివరణ. స్టాప్.